గుజరాత్‌లో జిందాల్‌లో జాబ్ చేస్తూ కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి ఒక 6 సంవత్సరాల నుంచి దుర్గామాతకి ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు. సో, ఇక్కడ దుర్గామాత దేవికి చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తారు. దగ్గర దగ్గర ఒక 300 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్‌ను ఇంకా అలా నడుచుకుంటూ వస్తుంటారు. సో, వాళ్ళందరికీ దోవ మధ్యలో నీళ్లు గానీ, ఏవైనా ఫ్రూట్స్ గానీ, మజ్జిగ ప్యాకెట్లు గానీ, ఇవన్నీ ఇవ్వాలి అని జెప్పేసి సహృదయంతో చాలా ఒక 6 సంవత్సరాల నుంచి అందరూ ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో, పొద్దున్నే వస్తారు. ఆ రోజు మార్నింగు సో, ఎవరెవరు ఏ పనులు కేటాయించుకున్నారో ఆ పనులన్నీ సక్రమంగా చేసుకొని సో, డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ జేస్తారు. సో, ఒకసారి ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా చాలా బావుంటది. ఈ విధంగా చాలా, చాలా భక్తితో, బాధ్యతతో చేస్తారబ్బా! అసలు. నాకైతే ఇప్పటికి నేను 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ నేను దగ్గర నుంచి చూసాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మన ప్లేస్ కాదు ఇది, మన ప్రాంతం కాదు. అయినా సరే ఆ అమ్మవారు కలిపిందనుకోవచ్చు. చాలా పవర్‌ఫుల్ అమ్మవారు. ఎందుకంటే అన్ని వందల కిలోమీటర్లు కాలినడకన వస్తున్నారంటే ఎంత పవర్‌ఫుల్ అయితే ఉండుండొచ్చు. సో, అది మంచి కార్యక్రమం 100% ఇదైతే. అండ్ చాలా అంటే కంటిన్యూగా చేయడం గొప్ప విషయం అసలు. అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే డబ్బులిచ్చేవాళ్ళు కూడా చాలా భక్తిగా ఇవ్వటం అవన్నీ అలా కుదిరినాయి అంతే ఇక. అలా అమ్మవారు కుదిరించుకున్నారు. సో, విల్ సీ ఎప్పటివరకు ఇది కొనసాగిద్దో కానీ. కానీ చాలా మంచి కార్యక్రమం. మీకు ఆ విజువల్స్ కూడా చూపిస్తాను. ఎంతమంది నడుచుకుంటూ వస్తారు. అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు. అంటే లిటరల్లీ తొక్కుడు బండుల్లో అలా నడిపించుకొని వస్తారు. కర్రలు పట్టుకొని నడుచుకుంటూ వస్తారు. యాక్చువల్లీ నేను కూడా ఈ సంవత్సరం నడుచుకుంటూ వెళ్దామని నాకు మొక్కుంది. సో, ఆ మొక్కు కోసమే నేను గుజరాత్ వచ్చాను. సో, అంత పవర్ఫుల్. మన తెలుగు వాళ్ళు ఉండే ప్లేస్ నుండి ఆ అమ్మవారు ఉండే ఊరి పేరు ఆషాపూర్, గుజరాత్. సో, ఆ ప్లేస్‌కి 120 కిలోమీటర్స్. సో, ఈ 120 కిలోమీటర్స్ ఈళ్ళొక 50, 60 కిలోమీటర్స్ వరకెళ్ళి ఆ రోడ్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఏవి కావాలో అవి ఇచ్చేస్తారు ఫ్రీగా. సో, అలాంటి కార్యక్రమం. అండ్ ఈ అమ్మవారి హిస్టరీ తెలుసుకోవడానికి నేను చాలా ప్రయత్నించాను. అసలు ఈ సేవ ఎలా స్టార్ట్ అయింది? అసలు అమ్మవారి ప్రాముఖ్యత ఏంటి అని. యాజ్ యూజువల్ అమ్మవారు చాలా పవర్‌ఫుల్ అన్నారు. అండ్ అమ్మవారి విగ్రహం ఏంటంటే ఓన్లీ హెడ్ వరకు ఉంటది. బాడీ ఉండదు. సో, అదేంటి అంటే పూజారి ఒక 9 డేస్ వరకు నేను రూమ్‌లో ఉండి అమ్మవారి విగ్రహాన్ని చెక్కుతాను. ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి అన్నాడంట. సో, 2, 3 డేస్ అయిన తర్వాత ఎవరో సడన్‌గా డోర్ తీశారంట. అంతే. ఆ పూజారి మాయమైపోయాడు. సో, అప్పటి వరకు విగ్రహం ఎంతవరకు చెక్కబడిందో సో, అదే అమ్మవారి విగ్రహం ఇప్పుడు మనకు కనపడేది, సాక్షాత్కారం అయ్యేది. సో, అది అంతవరకు నాకు హిస్టరీ తెలిసింది. సో, చూద్దాం ఇంకా మంచిగా తెలిస్తే బాగుండు. అంత పవర్ఫుల్ అమ్మవారు కాబట్టి కనుక్కుందాం.
నేను ఇదే రోజు ఈవినింగు నడక మీద అమ్మవారి దర్శనానికి ఒక మొక్కు ఉంది. సో, ఆ మొక్కు తీర్చుకుందామని చెప్పేసి ఇక్కడ వరకు ఉండి తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాను. అండ్ అన్న మీరు ఆ భక్తులకి ఇచ్చే వీడియోలు తీయండి అన్న, మనం పోస్ట్ చేద్దామని చెప్పేసి అన్నాను. అండ్ ఇంకా టాపిక్లోకి వెళ్తే చూడండి ఏమేమి ఇస్తున్నారు అనేది. చాక్లెట్లు, వాటరు, మజ్జిగ ప్యాకెట్లు, అదేదో బాదం పాలు, మాజాలు, చాలా లస్సీలు, యాపిల్, బనానాస్, చాలా 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 అసలు చాలా గ్రేట్ థింగ్ అసలు. అంటే చిన్నప్పుడు మేము మా ఊరి తిరణాలకి వాటర్ సప్లై చేస్తే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం అసలు. అంటే అంత హ్యాపీనెస్ కూడా ఇస్తుంది. సో ఇలా అయితే చాలా పెద్ద పని ఇది. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన సార్ వచ్చినట్టున్నారు. సో అందరి దగ్గరికి వెళ్ళారు, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, మాట్లాడారు. ఆయన కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అది ఎలా జరుగుతుంది ఏంటి అది ఇది అని చెప్పేసి. దెన్ ఆ తర్వాత ఇక్కడి నుంచి అసలైన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దగ్గర దగ్గర ఒక 50-60 కిలోమీటర్స్ వరకు బై రోడ్డు మీద వెళ్ళి అందరికీ కనపడిన ప్రతి ఒక్కరికి తీసుకోండి అని చెప్పేసి పలహారాలు అంటారా లేకపోతే వాటిని ఏమంటారో కానీ అలా ఇస్తారు. సో అందుకే ఒకసారి మనందరం కూడా మనస్ఫూర్తిగా జై మాతాజీ అని చెప్పేసి అనుకుందాం. చాలా పవర్ఫుల్ కాబట్టి.